ఆచి చికెన్ మసాలా. తమిళనాడులో మళ్లీ హైడ్రామా మొదలైంది. తొలుత టీవీకేకు మద్దతు ప్రకటించిన ఐయుఎంఎల్ తాజాగా వెనక్కి తీసుకుంది. మరోవైపు మద్దతు ఇస్తామని ప్రకటించిన వీసీకే నుంచి గవర్నర్కు అధికారికంగా లేఖ అందలేదు. దీంతో టీవీకే సంఖ్యాబలం 116కు పరిమితమైంది. మ్యాజిక్ ఫిగర్ 118 అందుకోవాలంటే మరో 2 సీట్లు కావాలి. దీంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై మళ్లీ సందిగ్ధం నెలకొంది. అందుకే ఇప్పటివరకు గవర్నర్ అధికారికంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు. ఇక తమిళనాడు జరుగుతున్నటువంటి రాజకీయ క్రీడకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శివ. ఈ యొక్క తమిళనాడు రాజకీయాలు అంతా కూడా భారతదేశంలోనే ఒక విభిన్నంగా కూడా మారేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఇప్పుడు వరకు మనం చూసినటువంటి ఈ యొక్క తమిళనాడు రాజకీయాల్లో 7 గంటలకైతే లోక్ భవన్ కి వెళ్ళేసి గవర్నర్ ను కూడా కలిశారు టీవీకే చీఫ్ విజయ్. అయితే మాత్రం అప్పుడు విజయ్ చూపించినటువంటి 120 మంది ఎమ్మెల్యేలు మాకు బలంగా ఉన్నారనేసి అయితే మాత్రం గవర్నర్ కి చెప్పి రేపు ఉదయం 11 గంటలకి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం చేయాలనేసి అయితే మాత్రం తను కలిసినటువంటి పరిస్థితి అది ఏర్పడింది. దీంతో అక్కడ నుంచి వచ్చిన తర్వాత సిపిఐ సిపిఎం ఆఫీస్ కి డైరెక్ట్ గా వెళ్ళేసి అక్కడ వెళ్ళి వాళ్ళతో కలిసిన తర్వాత వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక ట్విస్ట్ అయితే మాత్రం బయట వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి వీసీకే అలాగే ముస్లిం పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే వీళ్ళు ఈ ముగ్గురు కూడా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఈ యొక్క తమిళనాడుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ట్విస్టుల మీద ట్విస్టులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఇప్పటికే విజయ్కి సంబంధించినటువంటి పార్టీకి మొదటి నుంచి కూడా అన్ని ఇబ్బందులు అయితే మాత్రం కలుగుతున్నటువంటి నేపథ్యంలో వారికి సపోర్ట్ చేసేటువంటి పార్టీలన్నీ కూడా మొదటగా అయితే సపోర్ట్ చేస్తున్నాయి. మళ్ళీ దాని తర్వాత అయితే మాత్రం వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీంతో మొత్తం ఫిక్స్ చేసుకున్నటువంటి విజయ్ అయితే మాత్రం మళ్ళీ ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ లో కూడా పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక లోక్ భవన్ నుంచి కూడా గవర్నర్ అధికారికంగా ఒక లేఖను కూడా పంపించలేదు. మరోవైపు విజయ్ను కూడా ఇన్వైట్ చేయడానికి అయితే మాత్రం అధికారికంగా లోక్ భవన్ నుంచి కూడా పంపించకుండా ఉన్నదని ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ లో కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది శివ. మరోవైపు ఈ యొక్క వీసీకే సంబంధించినటువంటి అధినేత కూడా ఒక టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నిర్మల్ కుమార్ తో కూడా సమావేశం అయినప్పుడు వారి యొక్క డిమాండ్స్ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ఒక డిమాండ్స్ లో ఒకటి తిరుచి ఈస్ట్ లో గెలిచినటువంటి టీవీకే చీఫ్ విజయ్ రాజీనామా చేసిన అనంతరం అక్కడ తన పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ కే సీటు ఇవ్వాలి. మరోవైపు ఆ ఒక వీసీకేకి సంబంధించినటువంటి క్యాండిడేట్ కి డిప్యూటీ సీఎం పదవి కూడా ఇవ్వాలి అనేసి అయితే డిమాండ్ అయితే పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఈ యొక్క 2 డిమాండ్లకు అయితే మాత్రం అంగీకరించిన టీవీకేకి ఆ ఒక కొత్తు కూడా రద్దు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరో రకంగా వాళ్ళ ఒక పార్టీకి సంబంధించి హై లెవెల్ మీటింగ్ జరిగిన తర్వాత మళ్ళీ డిఎంకే అధినేత స్టాలిన్ ను కూడా పోయి కలిసినట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. దీంతో ఎక్కడి నుంచి మొత్తం అంతా తమిళనాడు రాజకీయాలంతా కూడా ఒక ద్రవిడ పార్టీకి సంబంధించి మాత్రమే తమిళనాడుని పరిపాలించాలి, మరొక కొత్త పార్టీని కూడా తీసుకురాకూడదు అన్న దానిపైన అయితే మాత్రం విజయ్కి చాలా ఇబ్బందులు కల్పిస్తూ తనకి అడుగడుగునా కూడా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సాయంత్రం 7 గంటలకైతే మాత్రం విజయ్కి అన్ని క్లారిటీ కూడా వచ్చి ప్రమాణ స్వీకారానికి రెడీ అయ్యి రేపు ఉదయం 11 గంటలకి ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ యొక్క ట్విస్ట్ తో పాటుగా తనకి కావాల్సినటువంటి బలం కూడా తగ్గడంతో మళ్ళీ 2 ఎమ్మెల్యేలు మాత్రమే ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎవరితో అయితే మాత్రం వారికి సపోర్ట్ చేస్తారు అన్నదైతే ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ గా కూడా మారినటువంటి పరిస్థితి కూడా తమిళనాడులో అయితే ఏర్పడింది. మరోవైపు విజయ్కి ఇప్పటి వరకు ఉన్నటువంటి సంఖ్యాబలం కూడా అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి నరేష్. ఎందుకంటే తొలుత మద్దతు ఇస్తామని కొన్ని పార్టీలు ప్రకటించడం, తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గడం, వెనక్కి తగ్గినా తగ్గకపోయినా కూడా మద్దతు ఇస్తామని పైకి చెబుతూనే మద్దతు లేఖలు మాత్రం అందించకపోవడం ఏం జరుగుతుంది అనుకోవాలి. మీరు అన్నట్టుగా తమిళనాడుకి సంబంధించి అయితే మాత్రం ద్రవిడ రాజకీయాలు ఎక్కువగా కూడా అక్కడ ఎఫెక్ట్ చూపించేటువంటి పరిస్థితి. ఆ ఒక ద్రవిడ పార్టీలు ఉన్నటువంటి డిఎంకే ఏఐడిఎంకేలు సంబంధించినటువంటి వాళ్ళే ఇప్పటి వరకు కూడా రొటేషన్ గా కూడా పరిపాలించినటువంటి పరిస్థితి. కొత్తగా టీవీకే పార్టీ సంబంధించినటువంటి విజయ్ కూడా కొత్తగా పార్టీ పెట్టడం, తను వచ్చిన వెంటనే
తనకి ఈ యొక్క వీసీకే అలాగే సిపిఐ సిపిఎంని తన మద్దతు కూడా కోరుతూ అయితే వాళ్ళని అయితే సంప్రదించడం జరిగింది. మొదటగా మధ్యాహ్నం అయితే మాత్రం వీసీకేకి సంబంధించినటువంటి చీఫ్ కి అయితే మాత్రం వాట్సాప్ లో మాకు మద్దతు కావాలి అనేసి పంపించారు. దాని తర్వాత తను కూడా వాట్సాప్ లో పంపిస్తే మేము ఎలా రియాక్ట్ అవుతాము, దాని నేరుగా వచ్చి కలవాల్సినటువంటి పరిస్థితి విజయ్కి అయితే ఉంది. ఇలాంటి సమయాల్లో మాకు ఎమ్మెల్యేలు ఎంత ముఖ్యం అనేసి కూడా తను వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. దీంతో అయితే మాత్రం మళ్ళీ కూడా వీసీకేకి సంబంధించినటువంటి చీఫ్ అయితే మాత్రం నిర్మల్ కుమార్ తో మాట్లాడిన తర్వాత టీవీకేకి మద్దతు ఇస్తున్నాం అనేసి అయితే తెలపడం జరిగింది. దాని తర్వాత అయితే మాత్రం మళ్ళీ సిపిఐ సిపిఎం అలాగే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అదే ముస్లిం పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కూడా వాళ్ళు కూడా ఇవ్వడంతో ఆ ఒక సంఖ్యాబలం కూడా 120కి అయితే చేరింది. ఆ ఒక 120 మంది ఉన్నారనేసి కూడా గవర్నర్ తో భేటీ అయ్యేసి గవర్నర్ కూడా చెప్పిన తర్వాత తను రేపు ప్రమాణ స్వీకారం చేయడానికైతే 11 గంటలకే ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నటువంటి విజయ్కి మళ్ళీ ఒక షాక్ గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. సిచ్యువేషన్స్ అన్ని ఈ రకంగా ఉంటే మరో పక్క టీటీవీ దినకరన్ కూడా రంగంలోకి దిగారు కదా. ఆయన గవర్నర్ ను కలిసి విజయ్ ఎమ్మెల్యేలను కొంటున్నాడని ఫిర్యాదు చేయడం ఇదే రకంగా చూసుకోవాలి. ఈ యొక్క దినకరన్ కూడా దీనిలో రంగంలోకి దిగిన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్నంతా కూడా గవర్నర్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది అనేసి అయితే మాత్రం చెప్తుండడంతో ఇది కూడా ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ గా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఏఐడిఎంకే సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు పాండిచ్చేరి రిసార్ట్ లో అయితే ఉన్నారు. ఇక రిసార్ట్ రాజకీయం తర్వాత ఒక తెరబడింది. టీవీకి సంబంధించినటువంటి విజయ్ అయితే మాత్రం రేపు ప్రమాణ స్వీకారానికి అన్ని రంగం సిద్ధం చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ట్విస్ట్ రావడంతో తమిళనాడు అంతటా కూడా ఒక ట్విస్టులు మయంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. విజయ్ కి అడుగడుగునా కూడా ఆటంకాలు లభించడంతో ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అన్న దానిపైన అయితే ఒక కన్ఫ్యూజన్ కూడా ఏర్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక మొదటగా అయితే 4:30కి అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు అపాయింట్మెంట్ దొరకకుండా మళ్ళీ 6:30 మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని 7 గంటలకైతే మాత్రం లోక్ భవన్ కి వెళ్లి విజయ్ అయితే మాత్రం తన కీలక నేతలతో పోయేసి గవర్నర్ అయితే కలిశారు. గవర్నర్ కూడా అప్పుడు అధికారికంగా కూడా ప్రకటించకపోవడంతో ఈ యొక్క కన్ఫ్యూజన్ కూడా నెలకొంది. వీసీకేకి సంబంధించినటువంటి అధికారికంగా ఉన్నటువంటి లెటర్ అయితే మాత్రం గవర్నర్ కి అందలేదనేసి అయితే తను ఇప్పుడు చెప్పడంతో ఇదొక ఇష్యూ కూడా మారినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ కూటమి అలాగే సిపిఐ సిపిఎం అంటే వాళ్ళ ఒక 5 మంది వీళ్ళు ఒక 4 మొత్తం 9 మంది మాత్రమే టీవీకి మద్దతు అయితే తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరొక 2కి అంటే మ్యాజిక్ ఫిగర్ కి సంబంధించి 2 ఎమ్మెల్యేలు దూరంలో మాత్రమే నిలిచినటువంటి టీవీకేకి ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారో అన్న దానిపైన ఫుల్ కన్ఫ్యూజన్ అయితే మారింది. అసలు ఐయుఎంఎల్ తొలుత మద్దతు ఇచ్చింది అనేటటువంటి వార్తలు వచ్చాయి. ఇప్పుడు చూస్తే తాము మద్దతు ఇవ్వలేదని ఐయుఎంఎల్ ప్రకటన విడుదల చేసిన పరిస్థితి. ఏమనుకోవాలి? మద్దతు ఇచ్చి ఉపసంహరించుకున్నారా, లేకపోతే నిజంగానే మద్దతు ఇవ్వకుండానే విజయ్ టీవీకే పార్టీ నుంచి ఈ తరహా వార్తలు బయటకు వచ్చినాయి అనుకోవాలి? లేదు శివ, అంటే ఐయుఎంఎల్ పార్టీకి సంబంధించినటువంటి ముస్లిం నాయకుడు కూడా మొదటగా తనకి టీవీకే పార్టీకే మద్దతు తెలుపుతున్నాం అనేసి అయితే మాత్రం తెలిపారు. దీంతోనే 120కి అయితే వాళ్ళ సంఖ్యాబలం కూడా పెరిగింది. మళ్ళీ దాన్ని సడన్ గా కూడా వెనక్కి వెనక్కి తీసుకోవడంతోనే మళ్ళీ ఒక కొత్త ట్విస్ట్ కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారా అయితే ఇప్పటి వరకు అక్కడ తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతా ఉంది ఏంటి అన్న దానిపైన అయితే మాత్రం ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంది. మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చి ఆ రాజకీయాల మీద అవగాహన లేనటువంటి విజయ్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు అన్న దానిపైన ఇప్పుడు ఒక స్పష్టత కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే మొదటగా ఈ యొక్క ఎమ్మెల్యేల గురించి కానీ వాళ్ళ సంఖ్యాబలం కూడా మొత్తం తెలుసుకోవాలంటే మొదట వెనకాల ఉన్నటువంటి వారిని మాత్రమే చూస్తూ తీసుకోవాల్సినటువంటి పరిస్థితిగా ఉంది. మరోవైపు ఒక పళనిస్వామి కూడా సీఎంను చేస్తామనేసి మద్దతు ఇస్తున్నట్టు కూడా గవర్నర్ కి ఒక లేఖ కూడా పంపించారు. దీనికి సంబంధించి ఏఎంఎం జనరల్ సెక్రటరీ కూడా గవర్నర్ ని ఒక ఆహ్వానం కూడా కోరుతూ కూడా పంపించినట్టుగా ఇప్పుడు ఒక తాజా సమాచారం కూడా వస్తా ఉంది. దీనికోసం
కోసం అయితే మాత్రం తమిళనాడు అంతటా కూడా ఒకవైపు ఏఐడిఎంకే ప్రభుత్వాన్ని ఆహ్వానానికి పిలవాలి అనేసి అయితే మాకు చెప్తుంది. పళనిస్వామి కూడా త్వరలో ఒక గుడ్ న్యూస్ చెప్తామనేసి కూడా తను చెప్పినటువంటి వ్యాఖ్యలు అప్పుడు సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి. మరోవైపు విజయ్ను కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించకపోవడంతో దీని వెనక అసలు ఎవరున్నారు, ఏంటి, దీన్ని నడిపించేటువంటి బలం ఎవరికి ఉంది, ఏంటి అన్న దానిపైన అయితే మాత్రం అసలు ఫలితాలు విడుదలైనప్పటి నుంచి కూడా, ఫలితాలు విడుదలైన తర్వాత కూడా అన్నా డిఎంకేలా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడమే విజయ్ చేసినటువంటి తప్పెదం అనేటటువంటి కొన్ని విశ్లేషణలు కూడా వస్తున్నాయి కదా. ఏ రకంగా చూడాలంటే చిన్న చితకా పార్టీలు పట్టుకొని పార్టీ ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసినా సుస్థిరంగా ఉండే అవకాశం ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ అనేటటువంటి వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఏమనుకోవాలి నరేష్? మీరు చెప్పింది కరెక్టే. ఏంటంటే తమిళనాడుకు సంబంధించి మొదటగా విజయ్ చేసినటువంటి ఫస్ట్ తప్పు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం మాత్రమే. ఒక అధికారికంగా కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడం అనేది అయితే విజయ్ పార్టీకి అయితే ఒక మైనస్ గా కూడా ఉంది. దీంతో పాటుగా ఏ చిన్న పార్టీలో కూడా డైరెక్ట్ గా సంప్రదించకుండా తీసుకునేటువంటి నిర్ణయాలు అయితే మాత్రం వస్తా ఉంది. మరొక ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్ కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. తాజా సమాచారం అయితే మాత్రం ఇప్పటి వరకు తెర వెనుక ఉన్నటువంటి త్రిష కూడా ఇప్పుడు బీజేపీ పెద్దలతో మాట్లాడుతుందనేసి ఒక అధికారికంగా కూడా వచ్చినటువంటి సమాచారం అయితే ఇప్పుడు తమిళనాడు అంతా ఒక సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. త్రిష ఇప్పుడు బీజేపీ పెద్దలతో కూడా మాట్లాడుతూ ముంబైకి వెళ్లి అమిత్ షాతో కూడా మాట్లాడుతున్నట్టుగా కూడా ఒక సమాచారం అయితే రానుంది. దీని ద్వారా విజయ్ కి లైన్ కూడా క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇండియా కూటమికి సంబంధించినటువంటి కాంగ్రెస్ కూడా వెనుదిరిగేటువంటి అవకాశం లభించకపోలేదు అనేసి అయితే మాత్రం విశ్లేషకులు అంటే రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తమిళనాడులో ఉంది. ఎందుకంటే విజయ్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కూటమికి సంబంధించి సపోర్ట్ ఇస్తున్నటువంటి పరిస్థితి. దీని వెనక ఉన్నటువంటి గవర్నర్ కూడా దీనికి మొదటి నుంచి ఇప్పటి వరకు 3 సార్లు కలిసినప్పటికీ 3 సార్లు విజయ్ కి ఒక షాకు గురైనటువంటి పరిస్థితిగా ఏర్పడుతోంది. దీని అంతటికీ కారణం అంటే అక్కడ ఉన్నటువంటి గవర్నరు లేదా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానమే వెనక్కి లాగుతుందనేసి అయితే చెప్తా ఉన్నారు. దీని ద్వారా ఏఐడిఎంకే పుంజుకొని వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారనేసి అయితే మాత్రం క్లారిటీగా అయితే తెలుస్తుంది. ఈ యొక్క ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నటువంటి విజయ్ కి ఇప్పుడు త్రిష కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి పెద్దలతో కూడా మాట్లాడి వారి యొక్క సంధి కుదిర్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తుందనేసి అయితే మాత్రం తాజాగా ఇప్పుడు వచ్చినటువంటి బ్రేకింగ్ కూడా తెలుస్తా ఉంది. దీంతో ఒక తమిళనాడు రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి ఏంటి అన్న దానిపైనే తమిళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ గా కూడా మారినటువంటి పరిస్థితి. తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించి 108 స్థానాలు గెలిచినటువంటి టీవీకేకి అడుగు దూరంలో సీఎం సీట్ కి అడుగు దూరంలో నిలిచిపోయినటువంటి విజయ్కి అయితే మాత్రం అడుగడుగునా కూడా ఈ యొక్క షాకింగ్ కూడా లభిస్తా ఉంది. సందీప్. రైట్, ఓకే, థ్యాంక్ యూ. பாஸ்டா கூப்பிடுங்க.